హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే పార్ట్ 1 ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కదా, అంబ్రిల్లా ఫ్రాక్ కటింగ్. ఇక్కడ వచ్చేసి పార్ట్ 2 స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అది వచ్చేసి 1లో కటింగ్ ఉంటుందన్నమాట, ఇది వచ్చేసి 2. ఇందులో మనకి స్టిచ్చింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, జస్ట్ నేను ఆల్రెడీ ఫస్టే డోరీస్ స్టిచ్ చేసి పక్కనే పెట్టేసుకున్నాను అన్నమాట. అవి ఎందుకు ముందే స్టిచ్ చేసుకోవడం అని అంటే, మనం బ్యాక్ సైడ్ ఏదైతే స్టిచ్ చేస్తామో బాడీ పార్ట్ వచ్చేసి స్టిచ్ చేసిన తర్వాత డోరీస్ అటాచ్ చేస్తే ఊడిపోతూ ఉంటాయి, ప్లస్ కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటుంది కదా, నీట్గా కనిపించదు. సో నేను లోపలికే స్టిచ్ చేస్తానన్నమాట. నార్మల్గా ఏ డ్రెస్కైనా నేను డోరీస్ పెట్టినప్పుడు లోపల సైడ్ నుంచే పెడతాను, అందుకోసమని ముందే స్టిచ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పిన్నులు పెట్టుకొని ఫస్ట్ అయితే ఎడ్జ్ కొంచెం కొసకనేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి జస్ట్ అది క్లాత్ ఆగడం కోసము. నార్మల్గా అయితే కాటన్ ఫ్యాబ్రిక్ అట్లా అయితే డైరెక్ట్గా మనం స్టిచ్ చేసి వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, చాలా జారుతుంది క్లాత్ అనేసి. సో అందుకోసమని పిన్స్ పెట్టి కొంచెం చూసుకొని ఇలా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసాను. వేసిన తర్వాత పిన్స్ రిమూవ్ చేసి మనకి ఎక్కడైతే మెయిన్ స్టిచ్ అక్కడ వేసుకోవాలన్నమాట. మెజర్మెంట్ని బట్టి మనం 1/2 ఇంచ్ వదిలేస్తామా, జస్ట్ కొంచెమే వదిలేస్తామా అనేది క్లాత్ మన మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను డోరీస్ ఏ ప్లేస్లో సెట్ చేసుకోవాలో చూసుకొని ఆ ప్లేస్లో పెట్టేసుకొని డైరెక్ట్గా కుట్టేస్తున్నాను. మనకి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ దాని మధ్యలో నుంచి డోరీ పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మన కుట్టేటప్పుడు కరెక్ట్గా మన సైడే ఉండాలి, లైనింగ్ వచ్చేసి దాని మీద ఉంచాలన్నమాట. ఎందుకంటే రివర్స్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ పైకే ఉండిపోతుంది, లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ మీరు ఒకవేళ పైపింగ్ పెట్టుకోవాలని అనుకుంటే ముందే స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు, లేదంటే కంప్లీట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు. నేను దీని మీదకి ఏం లెగ్గిన్ అలాంటిది ఇంకా అంటే ఏం కలర్ అనేది బ్లాక్ ఆర్ వైట్ ఈ రెండిట్లో ఏదైనా నేను డిసైడ్ అవ్వలేదు. మనకి ఇష్టం ఏదంటే అది వేసుకోవచ్చు కదా అనేసి పైపింగ్ లాంటిది ఏం పెట్టట్లేదు అన్నమాట. నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను. మనకి ఒక లైన్ స్టిచ్ వేసిన తర్వాత పిన్స్ తీసేసిన తర్వాత మెయిన్ స్టిచ్ వేసాక నార్మల్గా కట్స్ ఉంటాయి కదా, లైన్గా చిన్న చిన్నగా కట్స్ పెట్టేసుకొని దాన్ని రివర్స్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అండ్ మనకి నెక్స్ట్ వీడియోలో ఏంటి అని అంటే పార్ట్ 1 పార్ట్ 2 ఈ 2 వీడియోస్ కూడా కలిపి అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చే ఆల్రెడీ పార్ట్ 1 మనం చూసాం కదా కటింగ్, ఇది పార్ట్ 2 స్టిచ్చింగ్ అనమాట. ఈ 2 వీడియోస్ కలిపి ఒక్కటే ఫుల్ లెంత్ వీడియో పెడతాను. పెట్టిన దాంట్లోనే మనకి గివ్ అవే ఉంటుందన్నమాట. మనకి కామెంట్స్ ఒక 3 days టైం తీసుకుంటాను. 3 days కామెంట్స్ ఎన్ని వస్తాయో చూసి ఆ కామెంట్స్కి ఒక గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తానన్నమాట. ఒకవేళ సండే అంటే రేపు అప్లోడ్ చేశాననుకోండి, రేపు నుంచి మండే ట్యూస్డే వదిలేసి వెడ్నెస్డే రోజు నేను గివ్ అవే విన్నర్ని పికప్ చేసుకుంటాను. లేదు అనంటే ఏ రోజు అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తానో ఆ రోజు నుంచి 2 days వదిలేసి నెక్స్ట్ 3rd day రోజు గివ్ అవే విన్నర్ని తీసుకుంటాను. గివ్ అవే విన్నింగ్ అంటే గివ్ అవే ఏమి ఇస్తున్నానంటే ఇయర్ రింగ్స్ పెడుతున్నాను. నేను ఇక్కడ మీషోలో తీసుకున్నవి బాక్స్తో సహా ఎలా తీసుకున్నానో అలానే పంపిస్తాను. సో అదేంటి అని అంటే ఇక్కడ నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఆ ఇయర్ రింగ్స్ అన్నమాట గివ్ అవేలో. జస్ట్ రూల్స్ ఏం లేవు, మన ఛానల్కి సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్స్టాలో ఫాలోవర్ అయి ఉండాలి. తను లైక్ అంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయాలన్నమాట. ఎన్నో లైక్ లేదంటే వీడియోకి సంబంధించింది బాగుందో ఏదో ఒకటి అట్లా కామెంట్ పెట్టాలి. మనకి ఓన్లీ ఇవే రూల్స్, అంతకుమించి ఏం లేవు. జస్ట్ మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి అండ్ ఇన్స్టాలో ఫాలో చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కామెంట్ చేయాలి. ఒకవేళ అంటే కామెంట్ ఏం పెట్టాలో అర్థం కాకపోతే లైక్ నెంబరు, ఇప్పుడు ఒక 5th one తన లైక్ 5th అనుకోండి, 5th one అట్లా లైక్ అనేసి పెట్టాలి కామెంట్. ఆ కామెంట్స్ నుంచి నేను తీసుకొని గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను యాక్చువల్గా 3000 అయిన తర్వాత గివ్ అవే ఇద్దామనుకున్నాను ఏదైనా ఒకటి. కాకపోతే ఏంటి అని అంటే ఇప్పటి నుండే స్టార్ట్ చేద్దామనే ఒక ఒపీనియన్తో స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా మనం నార్మల్గా
ఉల్టా చేసిన తర్వాత ఒక స్టిచ్ మంచిగా నీట్గా, అది కూడా చాలా చివరన వేసుకోండి, ఎందుకంటే మరీ మధ్యలోకి వెళ్ళిపోతే క్లాత్ అనేది ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. సో అందుకోసమని కొంచెం చివరన వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట. అంటే నీట్గా కనబడడం కోసం ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువనే వేసుకోండి డబుల్ స్టిచ్. అది వేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర అండ్ కింద బాడీ పార్ట్ ఏదైతే ఎండింగ్ ఉందో ఆ ప్లేస్లో అదంతా కూడా నార్మల్గా కొంచెం కుట్ట అనేది దూరం వచ్చేలాగా పెట్టుకొని అది కూడా అలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదనంటే మనకి ఎక్స్ట్రా ఉంది ఎలా తెలుస్తుందో తెలియదు కదా. సో అందుకోసమని అది స్టిచ్ వేసిన తర్వాత మంచిగా కరెక్ట్గా అది పెట్టేసుకొని మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేస్తే మనకి నీట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా అలానే ఎగ్జాక్ట్గా సేమ్ అట్లానే చేయండి. కాకపోతే ఏంటంటే డోరీస్ ఉండవు అంతే. మీరు ఏదైనా నెక్ డిజైన్ ట్రై చేస్తే కూడా నెక్ డిజైన్ పెట్టుకోవచ్చు. నేను నార్మల్ సింపుల్గా చూపిస్తానని చెప్పాను కదా, సో సింపుల్గానే చూపిస్తున్నాను. ఇక్కడ షోల్డర్స్ దగ్గర వచ్చేసి మనం అటాచ్ చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈ రెండు కూడా అటాచ్ చేసి కొంచెం ఏమైనా ఎక్స్ట్రా అటు ఇటు క్లాత్ అయ్యి కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కూడా కట్ చేసుకొని కొంచెం నీట్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి పఫ్ హ్యాండ్స్ అని చెప్పాను కదా నేను. సో నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను. అది కూడా సింపుల్ పఫ్ హ్యాండ్స్. ఎక్కువ మనం క్లాత్ తీసుకొని ఎక్కువ హెవీగా పెట్టట్లేదు, జస్ట్ డైలీ యూస్ కోసం ఈ డ్రెస్ అనే ఒక థాట్తో స్టిచ్ చేస్తున్నాను కాబట్టి. అండ్ అది కూడా ఈ శారీ వచ్చేసి నేను 3 ముక్కలు తీసుకున్నాను. బాడీ పార్ట్కి ఒక చిన్న ముక్క ఏదైతే వచ్చిందో అది బాడీ పార్ట్కి యూజ్ చేశాను. ఇంకా 2 పీసెస్ ఏదైతే ఉందో అది ఫుల్ గేరాకి యూజ్ చేశాను అనమాట. మన దగ్గర 3 పీసెస్ శారీస్ ఇంకా ఉన్నాయి. సో వాటితో కూడా ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్ అలా ఉంటాయి కదా మన ట్రెడిషనల్ వేర్, అలా నేను చూపిస్తాను ముందు వీడియోస్లో. అండ్ ఇక్కడ 1/2 ఇంచ్కి నేను మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట, స్టిచ్ ఎక్కడి వరకు వేయాలనేసి. దాని మీదే ఎగ్జాక్ట్గా మనం ఒక స్టిచ్, అంటే మనం ఫస్ట్ వేసుకున్న స్టిచ్ కాకుండా ఇప్పుడు ఏదైతే హ్యాండ్స్ పెట్టుకుంటున్నామో పఫ్, అది కొంచెం సేమ్ ఇప్పుడు ఈ లైన్ ఏదైతే మనం డ్రా చేసుకున్నామో అదే లైన్ మీద స్టిచ్ వేసుకుంటూ పోతే సరిపోతుంది అన్నమాట. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక ప్రీవియస్ వీడియోస్లో కూడా స్కిన్కి సంబంధించినవి, హెయిర్కి సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా హెయిర్ అండ్ స్కిన్ ఇలా మళ్ళీ వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. నేను స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ కూడా చూపిస్తాను. ఇక్కడ నార్మల్గా పఫ్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఏంటి అని అంటే అది క్లాత్ ఉల్టా అంటే కొంచెం మీదికి మలుస్తారు. నేను నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఏదో అలా పెట్టేసి స్టిచ్ చేసేసాను అనమాట. లేదు పర్ఫెక్ట్గా పఫ్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం నీట్గా దగ్గరికి పెట్టుకుంటూ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి, అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన డ్రెస్సెస్ ఉన్నాయి, షూట్ కోసం యూజ్ చేసినవి, అవి చూపిస్తాను. ఒకవేళ రీక్రియేట్ మళ్ళీ వాటిని చూపించాలి అని ఎవరైనా అంటే కామెంట్స్ చేస్తే, ఎక్కువ కామెంట్స్ వస్తేనే, లేదంటే మళ్ళీ అంత రిస్క్ తీసుకొని స్టిచ్ చేయలేను కదా, సో ఎక్కువ కామెంట్స్ వస్తే చూస్తాను, అంటే మళ్ళీ రీస్టిచ్ చేస్తాను అన్నమాట అలాంటివి. అండ్ ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ పెట్టుకున్నప్పుడు అంటే ఒక సైడ్ కంప్లీట్గా స్టిచ్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదో ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఏదైతే ఉంటుందో అది స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ప్లెయిన్గా రండి, ఎందుకంటే అది ఆల్రెడీ అండర్ ఆర్మ్ స్కిన్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి క్లాత్ అనేది అక్కడ పఫ్ పెట్టుకున్నా కనిపించదు కదా, అందుకోసమని దాన్ని లోపలికి పెట్టేసుకొని పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసి ఇలా ఇక్కడ షోల్డర్ వరకు వచ్చిన తర్వాత పఫ్ హ్యాండ్స్ ఇట్లా ఫస్టే పెట్టుకొని పిన్స్ పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ డైరెక్ట్ స్టిచ్ చేస్తూ చూపించాను. అండ్ కిందికి వచ్చేసరికి మనం పఫ్ ఇక్కడ ఎలా పైన స్టిచ్ చేసామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. అంటే ప్రిల్స్ అనేవి ఇప్పుడు పైనకి ఏ యాంగిల్లో పెట్టామో దానికి ఆపోజిట్ యాంగిల్లో కిందకి ప్రిల్స్ పెట్టుకుంటూ ఒక స్టిచ్ వేసుకొని ఒక క్లాత్ మనం నార్మల్గా ఈ హ్యాండ్ ఎంత పొడవు వచ్చింది అంటే ఎంత వెడల్పు అనేది వచ్చిందో దాన్ని బట్టి మనం అందులో ఒక క్లాత్ తీసుకొని దాని నుంచి పైన ఒక స్టిచ్ చేసి మళ్ళీ ఒక 2 ఫోల్డ్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ కిందికి పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. పట్టీ కూడా దీనికి మరీ అంత ఓవర్గా పెట్టట్లేదు, ఎందుకంటే ఇది 1 పీస్ లాగా యూజ్ చేయట్లేదు కదా, సో 1 పీస్ లాగా యూజ్ చేసే వాటికి కొంచెం పట్టీ పెద్దగా పెట్టాలన్నమాట. ఇది నార్మల్గా చిన్నగా పెడితే సరిపోతుంది. మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూసి ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని నేను మళ్ళీ పెడుతున్నాను. అండ్
గివ్ అవే వచ్చేసి ఈ వీడియోలో కాదు, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్గా ఫుల్ వీడియో పెట్టిన వీడియో కింద కామెంట్స్, ఈ వీడియో కింద కాదు, అదైతే గుర్తుంచుకోండి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు. అండ్ కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో అవ్వండి. మన ఛానల్ బయోలో కూడా ఆల్రెడీ ఇన్స్టా పేజ్కి సంబంధించిన లింక్ ఉందన్నమాట, డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది కదా. సో మనని ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఏవైతే కంప్లీట్గా క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలని చెప్పానో అది ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేస్తున్నాను నేను. అండ్ ఇది ఒక్కటైతే మనం స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మనకి ప్రాసెస్ అయితే ఏమంత పెద్దగా ఏముండదు. ఇంకొకటి ఏంటి అంటే మనం పీకో నార్మల్గా ఇవి డ్రెస్ ఎండింగ్ ఏదైతే ఉందో క్లాత్ మనం ఫుల్ గేరా తీసుకునే దగ్గర మీరు కావాలంటే మనం లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నామో అలానే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు. లేదు మనకి కొంచెం ఇట్లా ప్రిల్స్ లాగా కనిపించాలి క్లియర్గా అని అనుకుంటే మాత్రం అది నార్మల్గా పీకో మిషన్ ఉంటుంది కదా, దాని మీదనే ఓవర్లాక్ అంటారు కదా, అలా అయినా చేయించుకోవచ్చు. అలా చేయించుకుంటే ఏమవుతుందంటే మనకి ఇట్లా డ్రెస్ అనేది క్లియర్గా ప్రిల్స్ అనేవి తెలుస్తుంది. మనకి వీడియో ఎండింగ్లో కూడా నేను అది పెడతాను అన్నమాట క్లిప్ డ్రెస్ది. మనకి ఇక్కడ వచ్చేసి సైజ్ కరెక్ట్గా ఉందా లేదా, షోల్డర్స్ దగ్గర అండ్ హ్యాండ్స్ అంతా ఈక్వల్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేదు అంటే మనం హ్యాండ్ ఏదైతే ఎండింగ్లో స్టిచ్ చేసామో అక్కడ పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేస్తే సరిపోతుంది అన్నమాట. నాకు ఇక్కడ కరెక్ట్గానే ఉంది, సో నేనేం స్టిచ్ చేయట్లేదు ఎక్స్ట్రా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాని చివరన ఏదైతే ఉంటుందో అది పోగులు పోకుండా నేను పీకో చేయట్లేదు, లైనింగ్కి అవసరం లేదు. సో ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ క్లాత్ ఈ రెండు కూడా మనం నడుము దగ్గర కుట్టే దగ్గర కూడా ఒక స్టిచ్ వేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ టక్స్ కూడా పెట్టుకున్నాను, నేను మర్చిపోయాను. మన బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఫ్రంట్కి టక్స్ పెట్టుకున్నాను, అది ఆప్షనల్ అన్నమాట. కాకపోతే ఏంటంటే కొంచెం బాగా అనిపిస్తుంది అనేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మెయిన్ పార్ట్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దీనికి ఇంకా మనం డైరెక్ట్గా మీద నుంచి వేసుకుంటాం, దీనికి జిప్ ఆర్ హుక్స్ అలాంటి ఏం అవసరం లేదు, సరిపోతుంది. నార్మల్గా ఈ సైజ్ ఇప్పుడు మనం తీసుకున్న కటింగ్ సైజ్ అయితే మనకు ఓకే. అండ్ ఇంకేం పెట్టట్లేదు కాబట్టి డైరెక్ట్గా నేను ప్రిల్స్ అంటే నడుము అండ్ బాడీ పార్ట్ ఫ్రంట్ది ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు జస్ట్ ఒక 1 ప్రిల్ వస్తుంది, అది మన ఇష్టం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, రైట్లోనో లెఫ్ట్లోనో మిడిల్లో అయితే మనకి స్టిచ్చింగ్ ప్రాపర్గా అంటే నీట్గా కనిపించదు కాబట్టి లెఫ్ట్లో అయినా రైట్లో అయినా అది మీ ఇష్టం. మీరు ఎటైతే కొంచెం ఓనీ ప్రిఫర్ చేసే వాళ్ళు ఎటు సైడే వేసుకుంటారో అటు సైడ్ కాకుండా ఇంకొక సైడ్ పెట్టుకోండి, కొంచెం ఎక్కువ ప్రిల్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నేను లెఫ్ట్కి పెడుతున్నాను. ఇదంతా పెట్టిన తర్వాత కూడా మనం బాడీ ఏదైతే సైజ్ ఉందో ఆ సైజ్కి వచ్చేసి మనం స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకా ఏం లేదు. అండ్ ఎండింగ్కి కూడా మీరు కావాలంటే పీకో చేసేసుకోవచ్చు, అంటే మనకి పోగులు పోకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాడీ పార్ట్ కాకుండా కింద మనం పెట్టుకున్న గేరా ఏదైతే ఉందో దానికి మనకి ఇక్కడ నీట్గా వచ్చిందా లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ వేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వేసుకొని దానికి కూడా ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఎండింగ్స్ చెప్పాను కదా మన బాడీ పార్ట్ అండ్ ఫ్రాక్ కంప్లీట్గా ఈవెన్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనం కటింగ్ ఎంత కరెక్ట్గా చేసినా కూడా మనం ఇక బాడీ పార్ట్ అండ్ ఇది అటాచ్ చేయక ముందు కూడా మనకి తెలుస్తుంది అన్నమాట క్లియర్గా. ఏంటి అని అంటే ఇట్లా ఫ్రంట్కి వచ్చేసి కొంచెం మీదికి ఉంటుంది క్లాత్, సైడ్స్కి మన హ్యాండ్స్కి కిందికి స్ట్రైట్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది అన్నమాట. ఆ క్లాత్ వచ్చేసి జస్ట్ మనం మీద బాడీ పార్ట్ దగ్గర కుట్టిన ముందు అయినా కుట్టిన తర్వాతనైనా, కుట్టక ముందు అయితే మనకి క్లాత్ అనేది అన్ఈవెన్ అయిపోతుందేమో అని టెన్షన్ ఉంటుంది అన్నమాట. సో స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఈవెన్గా ఇక్కడ మన నడుము దగ్గర పట్టేసుకొని ఈక్వల్గా పెట్టుకొని మీరు చూసుకుంటే కిందికి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అన్ఈవెన్గా ఉన్నంత వరకు మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. షార్ట్గా ఏం అవ్వదు డ్రెస్, అట్లా కట్ చేసినంత మాత్రాన్ని షార్ట్గా ఏం అవ్వదు. కాకపోతే ఏంటి అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది స్ట్రైట్ వస్తుంది కట్. ఇంకా
ఇంకా ఫ్రంట్కి వచ్చేసి మనం క్రాస్ కట్ లాగా అయిపోతుంది కదా, అందుకోసం అనేది షార్ట్ అయిపోతుంది. సో మనకి ఏంటి అంటే ఫ్రంట్కి వచ్చినంత వచ్చేలాగా ఈవెన్గా వచ్చేలాగా అన్ఈవెన్గా ఉన్న క్లాత్ని కూడా మనం ఈవెన్గా కట్ చేసుకోవాలి అంతే. ఇంకా జస్ట్ షార్ట్గా అవ్వడం క్లాత్ అట్లా ఏమి ఉండదు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, బాడీ పార్ట్ ఏ సైజ్ అయితే మనకి కావాలో ఆ సైజ్తో మెజర్ చేసేసుకోండి. మనకి మిడిల్ ఒక డాట్ పెట్టుకుంటే అటు ఎంత కావాలి ఇటు ఎంత కావాలని ఒక క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇలా ఒక 2-3 ఆర్ ఒక 4 స్టిచెస్ వరకు వేసుకొని దాన్ని మనం రివర్స్ చేసుకొని ఒకసారి ట్రై చేస్తే మనకి క్లియర్ అయిపోతుంది ఎంత ఉంది ఎట్లా అనేసి. అండ్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చే కింద పీకో చేస్తే అయిపోతుంది. నేను డోరీస్ డిజైన్స్ ఏం చూపించట్లేదు. మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అండ్ డ్రెస్ అంటే చాలా సింపుల్, కాకపోతే 30 మినిట్స్ వీడియో ఒకేసారి అప్లోడ్ చేయడం కష్టం అనేసి నేను 15 మినిట్స్ చేశాను. బట్ ఏంటి అని అంటే నెక్స్ట్ 2 కలిపేసి నేను అది గివ్ అవే కోసం అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.